పోలింగ్ నవంబర్ నెలలోని మొదటి మంగళవారమే ఎందుకు జరుగుతుంది? ఇది అందరిలో ఉన్న సందేహం. అయితే దీని వెనకాల ఓ పెద్ద కథే ఉంది. ఆ సమయంలో అమెరికా ఓ కొత్త దేశం. అప్పటికి అమెరికాకు 100 సంవత్సరాలు కూడా ఉనికిలో లేదు. అప్పట్లో అమెరికా వ్యవసాయ ఆధారిత దేశం. అమెరికాలో నవంబర్ మొదట్లో పంట చేతికొచ్చి రైతులకు పనులు తక్కువగా ఉండడంతో వారు ఓటు వేయడానికి వీలు లభించేది. దీనికి తోడు వారు ప్రయాణించడానికి వాతావరణం కూడా అనుకూలంగా ఉంటుంది. దీని ఆధారంగా అధ్యక్ష ఎన్నికలు నిర్వహించేందుకు నియమ నిబంధనలు రూపొందించారు. ఆ నిబంధనల ప్రకారం అమెరికాలోని అన్ని రాష్ట్రాల్లో వేరువేరు తేదీల్లో నిర్వహించేలా రంగం సిద్ధం చేశారు. వేరువేరు తేదీల్లో ఎన్నికలు నిర్వహించడం వల్ల అధ్యక్ష ఎన్నికలు ప్రభావితం అవుతున్నాయన్న విమర్శలతో మళ్ళీ రూల్స్ మార్చేందుకు యుఎస్ కాంగ్రెస్ నిర్ణయించుకుంది. శతాబ్దం మధ్యకాలం వరకు డిసెంబర్లో ఎలక్టోరల్ కాలేజీ సమావేశానికి ముందు ఓటింగ్ జరిగితే యునైటెడ్ స్టేట్స్లోని ప్రతి రాష్ట్రంలో వేరువేరు రోజుల్లో ఓటింగ్ జరిగేది. 1844లో అధ్యక్ష ఎన్నికలు నవంబర్ ప్రారంభం నుండి డిసెంబర్ వరకు జరిగాయి. ఈ వ్యవస్థ అంత ప్రభావవంతంగా లేదని కొందరు అభిప్రాయపడ్డారు. అంతేకాదు, వేర్వేరు రోజుల్లో ఓటింగ్ ఉండడం వల్ల ఫలితాలు కూడా ప్రభావితం కావచ్చనే భయం కూడా ఏర్పడింది. అన్ని సందేహాలను తొలగించడానికి యుఎస్ కాంగ్రెస్ 1845లో ఒక చట్టాన్ని ఆమోదించింది. ఈ చట్టం ద్వారా రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికల తేదీని ఖరారు చేశారు. 1845లో దేశవ్యాప్తంగా ఒకే రోజు పోలింగ్ జరిగేలా చట్టాన్ని తీసుకొచ్చారు. ఆ సమయంలోనే ఆ ఎన్నికల ప్రక్రియపై విమర్శలకు తావు లేకుండా వారాల ఎంపికలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. ఆదివారం ఓటింగ్ పెడితే క్రిస్టియన్లు ప్రార్థనల్లో ఉంటారు కాబట్టి వారు తక్కువగా పాల్గొంటారని అంచనా వేశారు. ఇక బుధవారం అప్పట్లో రైతులకు మార్కెట్ డే. ఆ రోజు తమ ఉత్పత్తులను విక్రయిస్తారు. దీంతో వీరు ప్రయాణించి పోలింగ్ బూత్లకు వచ్చే అవకాశం లేదు. గ్రామీణ ప్రాంతాల్లో సరైన ప్రయాణ సౌకర్యాలు లేని వారు బూతులకు వచ్చేందుకు దాదాపు రోజు వరకు సమయం పడుతుంది. ఈ నేపథ్యంలో సోమవారం, గురువారాన్ని ఎన్నికల వారానికి అనువుగా లేకపోవడం, మంగళవారం మాత్రమే సౌకర్యంగా ఉండడంతో దానిని ఎంపిక చేశారు. అది కూడా 1వ తేదీ మంగళవారం వస్తే పోలింగ్ నిర్వహించరు. నవంబర్లో తొలి సోమవారం తర్వాత వచ్చే మంగళవారం మాత్రమే పోలింగ్కు ఎంపిక చేశారు. 150 సంవత్సరాలకు పైగా నవంబర్ మొదటి మంగళవారం నాడే అమెరికాలో ఓటింగ్ నిర్వహిస్తుంది. ఫెడరల్ ఎలక్షన్ కమిషన్ ప్రచార ఆర్థిక చట్టాలను పర్యవేక్షిస్తుంది. అయితే రాష్ట్ర, స్థానిక అధికారులు ఎన్నికల ప్రక్రియను నిర్వహిస్తారు. ప్రతి స్టేట్ ఓటర్ ఎలిజిబిలిటీ నుండి బ్యాలెట్ డిజైన్, ఓట్ కౌంటింగ్ ప్రొసీజర్ వరకు అన్ని స్టేట్ ఓన్ ఎలక్షన్ రూల్స్ను రూపొందిస్తుంది. దీని కారణంగా దేశవ్యాప్తంగా ఓట్ల లెక్కింపు ప్రక్రియ విస్తృతంగా మారే అవకాశం ఉంటుంది. అయితే అధ్యక్ష ఎన్నికల తేదీ మాత్రం దేశవ్యాప్తంగా ఒకే విధంగా ఉంటుంది. అది నవంబర్ మొదటి మంగళవారం నాడే జరుగుతుంది.